ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు విఫా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు. మాట్లాడదాం. మేడం, తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, కండిషన్స్ ఏంటి? ఓకే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే నైరుతి ఋతుపవనాల ద్రోణి ఒకటి ఉత్తర భారతదేశం నుండి ఈస్ట్ సెంట్రల్ బే వరకు ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే నిన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 3.1 కిలోమీటర్స్ నుండి 5.8 కిలోమీటర్స్ దగ్గర ఇంకా కొనసాగుతుంది. అట్లాగే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఏదైతే ఉందో ద్రోణి, అది నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుండి ఈ నార్త్ కోస్టల్ ఏపీ వద్ద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం తెలంగాణ మీదుగా కూడా కొనసాగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. అట్లాగే ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండి 1-2 చోట్ల భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. ఆ సబ్సిక్వెంట్ డేస్లో కూడా మనకి ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. మేడం, హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉంటుంది? వర్షాల తీవ్రత ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి ఎక్కువగా. ఈరోజు నైట్కి 1 or 2 స్పెల్స్ ఆఫ్ ఇంటెన్స్ స్పెల్స్ 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ 1-1.5 అవర్ ఉంటుంది. మేడం, విఫా తుఫాను ప్రభావం మన మీద ఏమైనా ఉంటుందా తెలంగాణ పైన? ప్రస్తుతానికి విఫా తుఫాన్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లోని దాని యొక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే నార్త్ బే ఆఫ్ బెంగాల్లోని ఒక లో ప్రెషర్ ఏరియా రానున్న 24 గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువగా కూడా దాని యొక్క ప్రభావం ఉండదు, కానీ ఉత్తర జిల్లాల్లో అక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది? ఈ వర్షాలు మనకి 27-28వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, మొత్తంగా ఈ నెల 27-28 వరకు కూడా వర్షాలు కురుస్తాయి. మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి వెదర్ అప్డేట్, వెదర్ కండిషన్స్. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో నిఖిల్.